నేను తేజావు ఎక్స్‌పీరియన్స్ నువ్వు నా థాట్ నాకు రాను గూడా రాదు. ఇట్లా నా మీద పడిపోతున్నాడు. ఇది నేను ఎక్కడనో చూషినా, ఇది నాకు బాగా తెలుసు. ఇది నాకు బాగా తెలిసిన ప్లేస్. ఈ పర్సన్ నాకు బాగా తెలుసు అని ఈ థింగ్స్ నుంచి మైండ్‌లో మాత్రం ఫిక్స్ అయింది. ఇంతవరకు నా లైఫ్‌లో ఈ వీడియోలో తేజావు గురించి చెప్పబోతున్నాను. నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన థింగ్ అనమాట అది. చాలా థింగ్స్ జరుగుతాయి మన లైఫ్‌లో. బట్ కొన్ని థింగ్స్‌ని మనం చూసినప్పుడు, అబ్జర్వ్ చేసినప్పుడు, చేస్తున్నప్పుడు గానీ, చూస్తున్నప్పుడు గానీ, అరే! ఇది ఎక్కడనో చూషినా, ఇది ఎక్కడనో నాకు బాగా తెలుసు ఈ ప్లేస్, బాగా తెలిసిన పర్సన్, ఈ వర్క్ నేను ఎక్కడనో చూషినా, నాకెందుకో ఏరియా ఫెమిలియర్‌గా ఉంది. ఎక్స్‌పీరియన్స్ లైక్ ఎట్లా అంటే ఈ ప్లేస్ మొత్తం నాకు తెలుసు. ఈ థింగ్ ఆర్ యాక్షన్ ఎనీథింగ్ నువ్వేదైనా చూషినప్పుడు యూ కెన్ ఫీల్ సంథింగ్ ఇన్‌సైడ్ ఇన్ యూ దట్ యూ నో ఇట్ బిఫోర్. యూ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇట్ బిఫోర్. సో, సేమ్ థింగ్ నేను గూడా ఎక్స్‌పీరియన్స్ జేషిన. అది ఇప్పుడు మీతోని షేర్ చేసుకోబోతున్నా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకరోజు కాలేజ్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రైడ్ రైస్ జేషుండే. నేనేం జేషినా కొంచెం కారం ఎక్కువేసుకొని ఫ్రైడ్ రైస్ చేసుకొని తిన్నా అనమాట. సో, తిని పడుకున్నాంక బాగా నిద్రొచ్చేషింది. 5కి అట్లా పడుకున్నా. సో, పడుకున్నాంక సడెన్‌గా ఎందుకో లైక్ ఎవరో ఏమో నా మీద పడిపోతున్నట్టు అనిపియగానే ఇట్లా లేషేషిన. లేచి చూస్తే నాకు కొంచెం ఎట్లుందంటే మార్నింగ్ 4:30, 5 ఎట్లయితదో అట్లుండే. లేషిన అసలు ఇంట్లో ఎవ్వరు లేరు. మమ్మీ గూడా ఏదో వర్క్ ఉందని చెప్పేసి ఎళ్ళిపోయింది డోర్ కొంచెం దగ్గరకేసేసి. సో, చూస్తే ఫెమిలియర్ అనిపిస్తుంది. లైక్ ఎట్లుందంటే ఏదో లైక్ 2, 3 డేస్ పడుకొని సడెన్‌గా లేసి ఎట్లుందో ఆ టైప్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనిపిచ్చింది. అట్లా ఫీల్ అయినా అనమాట. ఏదో 2, 3 డేస్ పడుకొని లేషినట్టు ఫీల్ అయింది నా బాడీ గూడా. నాకలానే అనిపిచ్చింది. సో, లేషి కొంచెం బయటికి జూషినా. చూస్తే లైక్ 3:30 ఆర్ 4:30, 5:30 మార్నింగ్ ఎలా ఉంటది పీస్‌ఫుల్‌గా అట్లుండే. సో, సరే నేను ఇంత పొద్దున్న లేషినా, సరే ఇప్పుడు కాలేజ్‌కి పోవాలేమో అని జెప్పి టెన్షన్ స్టార్ట్ అయితుంది. నేను ఫోను గురించి అసలు పట్టించుకోలే. ఫోను అన్న థాట్ నాకు రాను గూడా రాలేదు. లేషినా. లేషి పోయి బ్రష్ చేద్దామని బ్రష్ పట్టుకున్నా. ఎందుకో ఒకసారి మళ్ళా ఈ వీడియోలో నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. ఆల్రెడీ మీకు ఇది వినే ఉంటారు, తెలిసే ఉంటది 'తేజావు'. సో, ఇది నేను ఎట్లా ఎక్స్‌పీరియన్స్ చేసినా, ఏమైందనేది క్లియర్‌గా చెప్తా. నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది. కొన్ని థింగ్స్ ఎప్పుడైనా చేస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు అరే! ఇది నేను ఎక్కడనో చూషినా, ఇది నాకు బాగా తెలుసు, ఆర్ ఇతను బాగా తెలిసిన పర్సన్ అంటే స్ట్రేంజర్సే. ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళని. బట్ ఎక్కడనో చూషినా, బాగా తెలిసిన పర్సన్ అనిపిస్తది. సో, నాకిలా గాకుండా ఇలా జరిగింది నాకు గూడా. బట్ దీనికి మించి కొంచెం, కొంచెం డిఫరెంట్‌గా అయింది నాకు. సో, అదే మీకు నేనిప్పుడు చెప్తాననమాట. ఫస్ట్ ఇదేంటో నాకు తెలీదు. 'తేజ' అంటారేంటో నాకు తెలీదు. బట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్. సో, ప్లీజ్ డు వాచ్ ఇట్. లెట్స్ కమ్ టు ద మెయిన్ పార్ట్. ఒకరోజు నేను కాలేజీ నుంచి రాగానే నేను తినలేదనమాట ఆ రోజు. సో, మమ్మీ ఫ్రైడ్ రైస్ చేస్తే కొంచెం బాగా స్పైసీ ఉండాలని చెప్పేసి ఏమో చేసుకున్నా. కొంచెం స్పైసీగా చేసుకొని తిన్నా. తినగానే పడుకున్నా అనమాట. ఎందుకు పడుకున్నో తెలీదు. బాగా టైర్డ్‌నెస్ అనిపించింది. ఇట్లా పడుకున్నా. పడుకోగానే ఇట్లా ఫుల్ మత్తు మత్తుగా అనిపించింది. ఏదో ఇట్లా డిజీనెస్ అనిపించిందనమాట. మైండ్‌లో పడుకున్నా. పడుకొని కొంచెం కాంగానే లేషినా. లేచి చూడంగానే లైక్ మార్నింగ్ 4:30, 5:30 ఎలా ఉంటదో సేమ్ అలానే ఉండే. నేనేం జేషినా, అరే! మార్నింగ్ అయిందేమో అని జెప్పేసి అనిపిచ్చింది. నాకు లోపల ఏమనిపిస్తుందంటే ఏదో 2, 3 డేస్ మొత్తం రెగ్యులర్‌గా పడుకొని సడెన్‌గా లేస్తే ఎట్లుంటదో అట్లనే అనిపిచ్చింది. సేమ్ అదే కైండ్ ఆఫ్ ఫీల్ ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ అనమాట. సో, బయటికెళ్ళినా బ్రష్ పట్టుకున్నా, బ్రష్ చేద్దామని చూస్తున్నా, చుట్టూ మొత్తం మా ఇంటి చుట్టూ అంతా కాలనీ, గల్లీ మొత్తం చూస్తుంటే పీస్‌ఫుల్‌గా ఒక్కరు కూడా లేరు. ఎందుకో ఏమో ఇగ ఒకసారి ఫోను చూసుకుందాం అని చెప్పేసి మొత్తం వెతికినా. అప్పుడు వెతికి చూస్తే 7 అయితుంది. 7:20 అట్లా అయితుందనమాట. 7:20 అయితున్నా ఏంది ఇంత ఎర్లీగా అనిపిస్తుంది మరి మార్నింగ్ ఏమంటారు మార్నింగ్ లేట్‌గా లేషిండా 7:30కి లేషిండా మార్నింగ్ అని జెప్పేసి కాలేజ్‌కి పోదాం అన్నట్టు రెడీ ఇట్లా అనుకుంటున్నా లోపల అనిపిస్తుంది. కాలేజ్ పోవాలా ఇప్పుడు అన్నట్టు ఇట్లా అనిపిస్తుంది. ఎందుకో తెలీదు గానీ అది నాకు బాగా మార్నింగ్ లాగా అనిపిచ్చింది. మమ్మీ వచ్చి నాకు మమ్మీ ఉందని గూడా తెలీదు. నేనెవ్వరు లేరనుకుంటున్నా. సడెన్‌గా మమ్మీ వచ్చి టీ అడిగినావు గదా! తాగనన్నది. అసలు నేను మొత్తం పడుకునే ఉన్నా. మమ్మీ చాయ్ పెట్టు అని చెప్పానంట. మమ్మీని లేపిందంట. అంటే నేను బెడ్‌రూమ్‌లో పండుకుంటే హాల్‌లో ఉన్న
హాల్‌లో ఒక చిన్న బెడ్‌లాగా ఉంటది. మా అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళొస్తారు పడుకోవడానికి ఉంటదనమాట. ఎంత చిన్న బెడ్‌లాగా ఉంటదనమాట. అది మీకు తెలిసే ఉంటది. సో, నేను అక్కడొచ్చి పడుకున్నా. లేచినప్పుడు నాకు అక్కడనే ఉండే హాల్‌లో ఉండే. నాకు పడుకుంది బెడ్‌రూమ్‌లో పడుకున్నట్టు గుర్తు. కానీ లేచింది మాత్రం హాల్‌లో. అయితే మా మమ్మీని అడిగిన, "నువ్వు బెడ్‌రూమ్‌లో పడుకున్నావా? హాల్‌లోకి ఎట్లొచ్చినావో నాకు అర్థమైతలే." ఇంకా మా మమ్మీకి నేను చాయ్ పెట్టమని చెప్పిండంట. 10, 20 సార్లు అడిగానంట. ఇగ అందుకు మా మమ్మీ చాయ్ పెట్టి తీసుకొనొస్తుంటే అప్పటికి లేచి కూర్చున్నా అనమాట. అట్లా చెప్తుంది మా మమ్మీ. నాకసలు అర్థం కావట్లే. అదేంటి మమ్మీ నేను మొత్తం పడుకునే ఉన్నా. నేనెప్పుడు చెప్పినంట, "ఆ! నువ్వు చెప్పినావు నాకు చాయ్ పెట్టు అని మొత్తం గొడవ చేసినావు. పడుకునే ఉన్నావు గానీ చాయ్ పెట్టు అని మొత్తుకున్నావు. అందుకే చాయ్ పెట్టినా నెత్తనొస్తుందేమో అని అనుకున్నా" అన్నది. అసలు నాకసలు చెప్పినట్టు కూడా గుర్తులేదసలు. అంత నిద్రలో ఉన్నా సరే మనం మాట్లాడింది మనకు గుర్తే ఉంటది కదా! నాకసలు గుర్తులేదు. తర్వాత ఇంకా నేను బెడ్‌రూమ్‌లో పడుకున్నాను. హాల్‌లోకి ఎట్లొచ్చినానో అర్థం కాలే. అడిగినా, "సరే మమ్మీ నేనెట్లొచ్చినా సరే చాయ్ నేనే పెట్టమని చెప్పినావు గదా! నేనే అడిగినాను అన్నావు గదా మమ్మీ. ఇప్పుడు మరి నేను బెడ్‌రూమ్‌లో పడుకునే దాన్ని హాల్‌లోకి ఎట్లొచ్చా" అని అడిగినా. అడిగితే, "లేదు బిడ్డ నువ్వే లేసినావు బెడ్‌రూమ్‌లో బాలే అని చెప్పేసి చెద్దరిట్లా మొత్తం పట్టుకొనొచ్చి ఇలా హాల్‌లో పనుకున్నావు. నేను అప్పటికి చెప్తున్నా కింద పడతావు అని అనకుండా నువ్వే పనుకున్నావు" అని అన్నది. అసలు నేను చెద్దరెప్పుడు పట్టుకొచ్చినా, చెద్దరెప్పుడేసుకున్నా, నేను నార్మల్‌గా తిని ఇట్లా ఫోను పట్టుకున్నా. అప్పుడు ఫుల్ మత్తుగుంటే డైరెక్ట్ పడుకున్నా ఇంగ. ఇగ నేను చెదరెప్పుడు కప్పుకున్నా, హాల్లోకెట్లొచ్చినానో తెలవదు. నేను చాయ్ ఎప్పుడు పెట్టమన్నానో తెలవదు. అసలు నాకు అర్థం కూడా కావట్లే ఏం జరిగింది, ఏంటి అని చెప్పేసి. సో, దీన్ని తేజాబ్ అంటారో, ఇంకేమంటారో నాకు తెలవదు గానీ, నాకు మాత్రం ఎట్లున్నాయంటే పడుకున్నప్పుడు డ్రీమ్స్ ఏం రాలే. ఏం డ్రీమ్ రాలే. కంప్లీట్‌గా ఎట్లుందంటే పీస్‌ఫుల్‌గా చుట్టూ ఏం వాయిసెస్ ఇనిపియకుండా కామ్‌గుండే. సడెన్‌గా ఇట్లా ఏదో నా మీదకి ఇట్లా వస్తున్నట్టు అనిపిచ్చింది. లైక్ ఇట్లా నా మీద పడిపోతున్నట్టు అనిపిచ్చింది. సో, అందుకనే లేషినా. అంతేగాని ఏం కల రాలేదు. ఏం రాలేదు. నాకు తెలవదు. నాకేం డ్రీమ్ రాలే. అయినా స్టిల్ నేను ఏదో సంథింగ్ యాక్షన్ లైక్ చాయ్ పెట్టు మామ అని చెప్పడము, బెడ్‌రూమ్ నుంచి హాల్‌లోకొచ్చి పడుకోవడము, ఇవి చేషినా. అవి నాకు మైండ్‌లో లేవు. చేసినట్టు కూడా గుర్తు లేదు. ఇంక దీన్నేమంటారో నాకు తెలీదు. సో, ఇంకొక థింగ్ మీకు చెప్పాలి ఏంటంటే నాకు ఎవరో తెలియని పర్సన్స్ కలలోకొచ్చుండే. ఎలా అంటే మేము హాల్‌లో కూర్చున్నాం. మాకు డైనింగ్ టేబుల్ లేకుండే. కింద కూర్చొని మేము అన్నం తింటున్నాం గైస్. అన్నం తింటుంటే అప్పుడు జూన్ ఆర్ ఆగస్ట్ అనుకుంటా. ఇదే మంత్ అనుకుంటా. ఎప్పుడో తెలీదు నాకు 2, 3 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. బట్ స్ట్రాంగ్‌గా మైండ్‌లో మాత్రం ఫిక్స్ అయింది. నాకు మార్నింగ్ వచ్చిన కల. స్టిల్ నాకు 2, 3 ఇయర్స్ అయినా స్టిల్ నా మైండ్‌లో అట్లనే ఉంది. ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కల నా మైండ్‌లో ఇంకా ఫిక్స్ అయి ఉన్నప్పుడు, నేను ఇంతకుముందు ఒక 5, 10 మినిట్స్ బ్యాక్ నేను పడుకోనున్నప్పుడు చేసిన థింగ్స్‌ని ఎలా మర్చిపోయినా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేం కలో మీకు చెప్తా. 2, 3 ఇయర్స్ నుంచి ఉన్న కల నాకేంటో చెప్తా. లైక్ ఒక్కసారొచ్చింది. బట్ నాకింకా స్టిల్ గుర్తుంది. అదేంటంటే మేము డైనింగ్ టేబుల్ లేకుండే హాల్‌లో కూర్చున్నాం. హాల్‌లో కూర్చున్నప్పుడు తింటున్నాం గైస్. తింటుంటే సడెన్‌గా విండో నుంచి ఒక పాప మంచి ఇట్లా 2 జడలేసుకొని ఉన్న పాప పిలుస్తుంది. అఖిలక్క, అఖిలక్క, అఖిలక్కని పిలువు, అఖిలక్కని పిలువు, అఖిలక్కని పిలువు, అఖిలక్కని పిలువు, అఖిలక్కని పిలువు. అసలు నాకర్థం కాలే. కొంచెం క్రీపీ ఉండే. చాలా క్రీపీ ఉండే. సో, నాకేం చేయాలో అర్థం కాలే ఇంగ. పిలువు అని చెప్పి విండో నుంచి ఒక పాప అంటుంది. అయితే మా మమ్మీ ఏం చేషింది, ఆ విండో దగ్గరకి పోయి "అఖిలక్క రాదు. ఆమె తింటుంది. నువ్వు ఇప్పుడు బయటికోకపోతే నీ చెంప పగలగొడతా" అని మా అమ్మ అన్నదంట. అది లైక్ కలనే బట్ నాకట్లొచ్చింది. ఆ అమ్మాయి మాత్రం ఇట్లా మా మీద కోపంగా చూస్తుందంట. ఆ అమ్మాయి అక్కడనే విండోలోనే అట్లనే ఇట్లా చూస్తూనే ఉంది. వి స్టిల్ తింటున్నాము. అంతా మొత్తం సదిరేస్తున్నాము, పక్కేస్తున్నాము, పడుకుంటున్నాము. స్టిల్ ఆ అమ్మాయి విండో దగ్గర అట్లనే మమ్మల్ని చూస్తూనే ఉంది. ఇంకా నన్ను పిలుస్తూనే ఉంది. అఖిలక్కని పిలువు, అఖిలక్కని పిలువు, అఖిలక్కని పిలువు. ఆ పాప ఎవరో నాకు తెలీదు. ఇంతవరకు నా లైఫ్‌లో చూడలేదు. మా గల్లీలో, స్కూల్‌లో, ఇన్‌స్టాలో ఇప్పుడు చూసాం గదా! అట్లా గూడా నాకు ఎక్కడ చూసినట్టు గుర్తులేదు. అసొంటిది ఆమె ఎవ్వరు? కొత్తగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేస్ ఆమెది. ఎట్లా అంటే పాప కొంచెం డిఫరెంట్‌గుంది ఫేస్. 2 పిలకలేసుకుంది. గ్రీన్ కలర్ లంగావోణిలాగా ఉండే
తను ఐస్ ఇంత పెద్ద పెద్దగున్నాయి. ఇప్పుడు మనం భరతనాట్యం చేసేవాళ్ళు మేకప్ ఏసుకుంటారు చూసినావా? సేమ్ అట్లనే ఉండే. ఆమె 2 జడలేసుకుంది. మేకప్ అదంతా మాత్రం నార్మల్‌గుండే. వాళ్ళలాగా ఉండే అనమాట. భరతనాట్యం చేసేవాళ్ళలాగా మేకప్ ఉండే. జుట్టు మాత్రం 2 జడలేసుకుంది. ఆమె స్టిల్ మేమింకా తింటున్నా, పడుకుంటా స్టిల్ నన్నే పిలుస్తుంది. మా మమ్మీ, మా డ్యాడీ మమ్మల్ని ఇగ్నోర్ చేస్తుర్రు. అరే! తను నాకే కనిపిస్తుందా? వాళ్ళకి కనిపిస్తుందా? ఇది డ్రీమ్. రియల్ కాదు డ్రీమ్. సో, నేను పడుకొని లేచినాక మా మమ్మీ గూడా చెప్పింది. మా మమ్మీ ఉండి ఏమన్నది, నువ్వు ఈవినింగ్ ఒక చిన్న పాపతోని ఆడుకున్నావు గదా! ఆమెను చూసి అట్లొచ్చిందేమో అని మా మమ్మీ అన్నది. దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏమైందంటే ట్యూషన్‌కి అప్పుడు నేను ట్యూషన్ చెప్తున్నా అనమాట. ట్యూషన్‌కొచ్చిన అమ్మాయి. తనతోని ఏదో గేమ్ ఆడుతుండే. ఎక్స్ గేమ్ అని ఒకటి ఉంటుండే కదా! అది ఫోన్‌లో నేను ఆడుతుంటే, నేను గూడా ఆడతా అక్క అని తనతో కలిసి నేను ఆడిన. చాలా సేపు ఆడిన. ఒక 2 అవర్స్ అట్లా ఆడినాం. మూవీ చూసినాం అట్లా. తర్వాత ఆమె వెళ్ళిపోయినాక తిన్నాం, పడుకున్నాం. పడుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఆ కల. సో, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీకు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రీపీ థాట్స్, క్రీపీ థింగ్స్ ఏమన్నా డిఫరెంట్‌గా తెలుసుకోవాలి, వినాలి స్టోరీస్ అంటే నేను ఖచ్చితంగా చెప్తాను. ఐ విల్ స్టార్ట్ డూయింగ్ దోస్ వీడియోస్. సో, యువర్ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. సో, మీకు కూడా ఇలాంటి ఏమైనా డ్రీమ్స్ వచ్చినా, ఫెమిలియర్‌గా ఏమైనా డిఫరెంట్ క్రీపీ థింగ్స్ జరిగిన మీ లైఫ్‌లో డెఫినిట్‌గా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ బి రిప్లైయింగ్ టు ఆల్ ద కామెంట్స్ యూ ఆర్ డూయింగ్ టు. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపు ఇంకో వీడియో చేస్తా. బై.